హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ ఏంటంటే మైసూర్ బోండాలండి. ఒక్కసారి నేను చెప్పినట్లు పర్ఫెక్ట్ కొలతలతోటి చేసుకోండి. తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 1 కప్పు మైదా పిండి, 3 కప్పులు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే దీని మొత్తానికి సరిపడా 1/2 స్పూను ఉప్పుని, చిన్న ముక్క అల్లాన్ని వీలైనంత సన్నగా తురుముకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగంతా కూడా బాగా కలిసాక కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా గట్టిగా కలుపుకుందాం. పిండి మనకి కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసుకొని అరగంట సేపు రెస్ట్ ఇచ్చేద్దాము. అరగంట తర్వాత 1/2 స్పూను వంట సోడాని కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని ఈ వేడి నూనెలోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మైసూర్ బోండాని ఇలాగా చిన్న చిన్న ఉండలుగా యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ చిన్న చిన్న ఉండల్ని వేస్తున్నానండి. మీరు కావాలంటే పెద్ద పెద్దవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయ్యాక దీంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతటిని తీసేసి వేరొక ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకుందాము. టేస్టీ టేస్టీ మైసూర్ బోండాలు తయారైపోయినాయండి. ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో కదా. దీంట్లోకి మనం పల్లి చట్నీ కానీ కోకోనట్ చట్నీ కానీ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి. అలాగే కారం పొడితో కూడా తినండి, అదిరిపోయింది. దీంట్లోకి కొంచెం నెయ్యిని కూడా వేసుకుందాము. టేస్టీ టేస్టీ మైసూర్ బోండాలు తయారైపోయినాయి. ఇంట్లో ఇడ్లీ దోశ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో మనం తయారు చేసుకోవచ్చు అండి. చూడండి, పైనంతా క్రిస్పీగా లోపలంతా సూపర్ సాఫ్ట్గా ఎంత టేస్టీగా ఉన్నాయో. కొంచెం పల్లీ చట్నీ అలాగే కొంచెం కారపొడి అద్దుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతాయి. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.